మనం చాలాసార్లు ఇండియాలో ఫేమస్ ప్లేసెస్ గురించి విన్నాం, కానీ నార్త్ ఈస్ట్లో ఉన్న మణిపూర్ గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ వాళ్ళ కల్చర్ మన తెలుగు స్టేట్స్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ జర్నీలో నాతో మీరందరూ రావాలి. అందరికీ నమస్తే. నా పేరు జాటోత్ భరత్ నాయక్. నేను తొర్రూర్ మండల్, మహబూబాబాద్ డిస్టిక్ నుంచి వచ్చిన వాడిని. ప్రస్తుతం ఎన్ఐటి మణిపూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కాలేజ్ కోసం మణిపూర్కి వచ్చినప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనిపించింది. మన తెలంగాణ, ఆంధ్రాతో కంపేర్ చేస్తే ఇక్కడ నేచర్, కల్చర్, క్లైమేట్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనం సోషల్ మీడియాలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ చూస్తాం. ఎస్పెషల్లీ మణిపూర్ గురించి, క్లాషెస్, ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న పాజిటివ్ సైడ్, పీస్ఫుల్ ప్లేస్, హార్డ్ వర్కింగ్ పీపుల్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. అందుకే నేను డిసైడ్ చేశాను, మణిపూర్ని రియల్గా, హానెస్ట్గా గ్రౌండ్ లెవెల్లో చూపించాలని. మీకు తెలుసా, మణిపూర్ని జ్యువెల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ హిల్స్, గ్రీన్ వ్యాలీస్, ఫ్రెష్ ఎయిర్ చూస్తే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ ఫేమస్ లోక్టాక్ లేక్ ఉంది, ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఒకటి. ఫ్లోటింగ్ ఐలాండ్స్ చూస్తే అది ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఇక్కడ ప్రజలు చాలా డిసిప్లిన్గా ఉంటారు. క్లీన్లీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ. ఫుడ్ సింపుల్గా ఉంటుంది కానీ హెల్తీగా ఉంటుంది. రైస్, వెజిటేబుల్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వాడతారు. మార్కెట్లో చూస్తే ఎస్పెషల్లీ ఉమెన్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఉమెన్ రన్ చేస్తున్న మార్కెట్ చూస్తే మన తెలంగాణ స్టేట్లో రేర్గా కనిపిస్తుంది. ఇక్కడ టెక్నాలజీ చాలా స్లో బట్ స్టడీగా ఇంప్రూవ్ అవుతుంది. యూత్ చాలా టాలెంటెడ్గా ఉంటారు. స్పోర్ట్స్లో ఎస్పెషల్లీ మణిపూర్ చాలా స్ట్రాంగ్. మన తెలంగాణ సమ్మర్స్లో చాలా హాట్గా ఉంటుంది, కానీ మణిపూర్లో క్లైమేట్ చాలా కూల్ అండ్ ప్లీజెంట్గా ఉంటుంది. మన తెలుగు స్టేట్స్లో ఫుడ్ ఎక్కువ స్పైసీగా ఉంటుంది, కానీ ఇక్కడ ఫుడ్ మైల్డ్గా, న్యాచురల్ ఫ్లేవర్స్తో ఉంటుంది. మన దగ్గర ఫెస్టివల్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ కూడా ఫెస్టివల్స్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, కానీ ట్రెడిషన్ డిఫరెంట్గా ఉంటుంది. మన దగ్గర అయితే స్ట్రేంజర్స్తో క్విక్ బాండింగ్ జరుగుతుంది, కానీ ఇక్కడ చాలా రిజర్వ్డ్గా ఉంటారు. కానీ వన్స్ ట్రస్ట్ బిల్డ్ అయితే చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు. కరోనా టైంలో జరిగిన క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్, సోషల్ ఇష్యూస్ గురించి కూడా నేను రీసెర్చ్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పక్కా ట్రూ ఫ్యాక్ట్స్తో, అన్బయాస్డ్గా. మణిపూర్తో స్టార్ట్ అయిన ఈ జర్నీ చాలా తొందరగా ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని నా గోల్. మన దేశంలో ప్రతి స్టేట్లో ఉన్న కల్చర్, పీపుల్, స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కూడా ఈ రియల్ ఎక్స్ప్లోరేషన్ జర్నీలో పార్ట్ అవ్వాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. లెట్స్ ఎక్స్ప్లోర్ ద అన్సీన్ ఇండియా టుగెదర్. బై.